అంటే దైవ కార్యక్రమం దైవభక్తులు ఇప్పుడు అక్కడికి వెళ్ళే టైము అది నిన్న జరగవలసింది, మొన్న జరిగింది. ఈ టిక్కెట్లు నిమిత్తం పెట్టి జనాలు రూమ్లో పెట్టి బయటకు వచ్చిన తర్వాత తోపులాట వల్ల జరిగే పొజిషన్ అది. ఒకవేళ దాని మీద ఏంటి అసంతృప్తి కానీ లేకపోతే పోరాటం కానీ లేకపోతే కత్తులు కారు కొట్టుకోవడం అలాంటి సమస్యలే కాదు. కానీ ఒక దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎటువంటి విషయాలు ఇలాంటి జరగకూడదు. దానికి తిరుమల దేవస్థానం సంబంధించిన బోర్డు కమిటీ కానీ అక్కడ ఆఫీసర్లు కానీ మంచి దాని మీద స్పందన ఇచ్చి నిర్ణయం తీసుకొని బాధ్యతలు వహించవలసిన కారణం కూడా ఉంది. ఇటు మీద జరిగింది, ఇక మీద మటుకు ఇలాంటివి ఎటువంటి హాని జరగకూడదు. ఒక దేవుడు దేవత ప్రపంచ దేశాల్లో కుదిపిన ఒక వెంకన్న బాబు దగ్గర ఇలాంటి విషయం జరిగిందంటే భక్తులకు కూడా ఇరపతి పుట్టే పరిస్థితి వచ్చే మనస్తత్వం ఉండకూడదు. మనస్ఫూర్తిగా తల్లి కుటుంబానికి వెళ్ళి భక్తులు వెళ్ళి మన తృప్తిగా దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని వాళ్ళ కుటుంబం బాగుపడాలని కోరిక మేరకు వెళ్తారు కదా. కానీ ఇలాంటి విచిత్రమైన వింతలు ప్రాణాలు పోయే పరిస్థితి అయితే మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి భక్తులకు ఉంటుందని కోరుకుంటారు. సార్ అలాగే ఇప్పటికే భోగాపురంకి 2000 ఎకరాలకు పైగా ఇచ్చారు, మరో 500 ఎకరాలు కావాలంటున్నారు. మరి రైతులు కానీ ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తారనుకుంటున్నారా? ఎలా ఆ భూముల్ని తీసుకోగలరు అనుకుంటున్నారు? ఏంటి 2000 ఎకరాలు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి, భోగాపురం అభివృద్ధి గురించి, ఆ అభివృద్ధి జరగడాల గురించి ఆలోచించినట్టు వాళ్ళు 2000 ఎకరాలు ఇచ్చినట్టు వాళ్ళు 500 ఎకరాలు రైతులేనే ఇవ్వచ్చు, లేకపోతే అక్కడ భూస్వాములైనా ఇవ్వచ్చు, లేకపోతే పెద్ద పారిశ్రామికవేత్తలైనా ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఆ ప్రాజెక్ట్ పెద్దది కాబట్టి అందరూ రాష్ట్రానికి కావాల్సింది ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవుతుంది అని తపంతో అది అడగడం తప్పలేదు, అది ఇవ్వడం ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా అండి, మోదీ రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయా అంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులకి అలాగే మెట్రో కూడా రానుంది. ఇవన్నీ చూసుకుంటే ఉత్తరాంధ్ర రూపురేఖలు ఖచ్చితంగా మారతాయని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మహానూస్ ప్రేక్షకులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక ఇంకా ముందుకి ఇది అభివృద్ధి అవ్వాలా, ఆ సంస్థ అభివృద్ధి అవ్వాలా, అందులో పనిచేసిన స్టాఫ్ అభివృద్ధి అవ్వాలా, మనస్ఫూర్తిగా దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని ఏడుకోవాలకి వెంకన్నబాబుకి అయ్యప్పకు షిరిడి సాగుకి అందరికీ కనకదవుతూ అందరికీ శ్రీ సత్యనారాయణ స్వామికి అందరికీ కోరుతూ నిశ్చయంగా ఈ సంస్థ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అంటే దైవ కార్యక్రమం దైవభక్తులు ఇప్పుడు అక్కడికి వెళ్ళే టైము అది నిన్న జరగవలసింది, మొన్న జరిగింది. ఈ టిక్కెట్లు నిమిత్తం పెట్టి జనాలు రూమ్లో పెట్టి బయటకు వచ్చిన తర్వాత తోపులాట వల్ల జరిగే పొజిషన్ అది. ఒకవేళ దాని మీద ఏంటి అసంతృప్తి కానీ లేకపోతే పోరాటం కానీ లేకపోతే కత్తులు కారు కొట్టుకోవడం అలాంటి సమస్యలే కాదు. కానీ ఒక దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎటువంటి విషయాలు ఇలాంటి జరగకూడదు. దానికి తిరుమల దేవస్థానం సంబంధించిన బోర్డు కమిటీ కానీ అక్కడ ఆఫీసర్లు కానీ మంచి దాని మీద స్పందన ఇచ్చి నిర్ణయం తీసుకొని బాధ్యతలు వహించవలసిన కారణం కూడా ఉంది. ఇటు మీద జరిగింది, ఇక మీద మటుకు ఇలాంటివి ఎటువంటి హాని జరగకూడదు. ఒక దేవుడు దేవత ప్రపంచ దేశాల్లో కుదిపిన ఒక వెంకన్న బాబు దగ్గర ఇలాంటి విషయం జరిగిందంటే భక్తులకు కూడా ఇరపతి పుట్టే పరిస్థితి వచ్చే మనస్తత్వం ఉండకూడదు. మనస్ఫూర్తిగా తల్లి కుటుంబానికి వెళ్ళి భక్తులు వెళ్ళి మన తృప్తిగా దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని వాళ్ళ కుటుంబం బాగుపడాలని కోరిక మేరకు వెళ్తారు కదా. కానీ ఇలాంటి విచిత్రమైన వింతలు ప్రాణాలు పోయే పరిస్థితి అయితే మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి భక్తులకు ఉంటుందని కోరుకుంటారు. సార్ అలాగే ఇప్పటికే భోగాపురంకి 2000 ఎకరాలకు పైగా ఇచ్చారు, మరో 500 ఎకరాలు కావాలంటున్నారు. మరి రైతులు కానీ ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తారనుకుంటున్నారా? ఎలా ఆ భూముల్ని తీసుకోగలరు అనుకుంటున్నారు? ఏంటి 2000 ఎకరాలు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి, భోగాపురం అభివృద్ధి గురించి, ఆ అభివృద్ధి జరగడాల గురించి ఆలోచించినట్టు వాళ్ళు 2000 ఎకరాలు ఇచ్చినట్టు వాళ్ళు 500 ఎకరాలు రైతులేనే ఇవ్వచ్చు, లేకపోతే అక్కడ భూస్వాములైనా ఇవ్వచ్చు, లేకపోతే పెద్ద పారిశ్రామికవేత్తలైనా ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఆ ప్రాజెక్ట్ పెద్దది కాబట్టి అందరూ రాష్ట్రానికి కావాల్సింది ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవుతుంది అని తపంతో అది అడగడం తప్పలేదు, అది ఇవ్వడం ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా అండి, మోదీ రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయా అంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులకి అలాగే మెట్రో కూడా రానుంది. ఇవన్నీ చూసుకుంటే ఉత్తరాంధ్ర రూపురేఖలు ఖచ్చితంగా మారతాయని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మహానూస్ ప్రేక్షకులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక